యాక్చువల్గా నైట్ అంతా ఫుల్ వర్షం ఉండే. అక్కడ ఒక దగ్గర నార్మల్ నిద్ర రాలేదని నేను మా ఫ్రెండ్ గాడు ఎంత దూరం అంటే అంత దూరం వెళ్దాం అనుకున్నాము. ఫుల్ వర్షానికి ఆగాల్సి వచ్చింది. రోడ్స్ ఏం కనిపించలేదు. మొత్తం హెడ్లైట్ అంతా మట్టితో నిండిపోయింది. ఇక ఒక 3 hours పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయినాము. ఒక 70 kilometers తర్వాత మళ్ళీ ఆగిపోయినాము. టిఫిన్ చేసి ఆల్మోస్ట్ మచిలీపట్నం దగ్గరికి వచ్చినాము. గోప్రో లేదు, గోప్రో లేక ఈ షూట్ చేయలేకపోతున్నాం. ఆలోచన తర్వాత ఆల్మోస్ట్ 50-60 kilometers నుంచి మొత్తం చేపల చెరువులో ఉన్నాయి. మొత్తం ఫిష్ హార్వెస్టింగ్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ కూడా అదే హోటల్ సైడ్ బ్రిడ్జిలు మాత్రం మంచిగా ఉన్నాయి. వర్షంలో నాని లాస్ట్కి ఫ్రెష్ అప్ అయ్యి పొద్దు నుంచి మొత్తం సైక్లోన్ ఉందంటే 10 days నుంచి ఒకటే వర్షం. లాస్ట్కి చీరాల బీచ్ అంతా చీరాల బీచ్ కాదు, యానం బీచ్. యానం అంతా ఈ బీచ్ అంత ఫేమస్ కాదు. ఈడికి రావడానికి మినిమం 30 kilometers అయింది యానం టౌన్ నుంచి. ఎవరు లేరు, మొత్తం ఖాళీ. ఈడికి రావడం కన్నా సూర్యలంక, చీరాల, కాకినాడ బీచ్, ఉప్పాడ బీచ్ ఇవి మంచిగా చాలా ఫేమస్. ఇక్కడ జనాలు ఉంటారు. వీడికి రావడం తలనొప్పి. ఇక మీకు ఇక్కడ షాప్స్ ఉండవు, ఏముండవు, అంతా వేస్ట్. కానీ బీచ్ అయితే ప్రశాంతంగా ఉంది. వేరేమైనా లేదు మంచిగా ఫ్రీడమ్ అంటే ఈ బీచ్కి రావచ్చు, మంచిగా.
చిన్న చిన్న రోడ్లు మొత్తము ఇలా ఈ మొత్తం గార్డెనింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం గ్రీనరీ. ఇట్లా వచ్చింది ఇది చూడు ఎంత చిన్న రోడ్. ఇక్కడ మొత్తం అరటి చెట్లు, కొబ్బరి తోటలు, వరి చేను ఇవే ఉన్నాయి మొత్తం సెట్. ఇంకోటి చెప్పాలి, బండికి హెడ్లైట్ ఊడదాం అనుకున్నా, ఆ దుమ్ము మార్నింగ్ వచ్చేటప్పుడు మొత్తం ఈ హెడ్లైట్ అంటే దుమ్ము ఉంది. దీంతో విజన్ లేకుండా ఆగిపోయినాం. ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాము. మొత్తం బండి అంతా అసలు వాటర్ వాష్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇది యానంలో పోయి రూమ్ తీసుకోవాలి, హోటల్ చెక్ఇన్ చేసి దాని తర్వాత లోకల్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలి. చేసినాక రేపు మార్నింగ్ కాకినాడ. అనుకున్నట్టు ఏ ప్లాన్ కూడా అవుతలేదు, చూడాలి. లెట్స్ సీ. అరే ఆదిల్ యానంలో లిక్కర్ స్పెషల్ అంతే. అంతకు మించి ఇక్కడ పెద్ద చూడడానికి మనం ఏముండదు. ఇక్కడ బీచ్ కూడా ఉండదు. బీచ్ అంటే యానం బీచ్ అంటే మళ్ళీ మనం ఈ నుంచి మేము మార్నింగ్ చూపించిందంటే ఒక 35 kilometers వెళ్ళాలి. ఇక్కడ ఉన్నదంటే నార్మల్ ఒక గోదావరి నది లాంటిది. ఇది ఒక టిపికల్ నది. అక్కడ కనిపిస్తున్న ఆ బ్రిడ్జ్ అవుతుంటే అది నైట్ టైం లైటింగ్ ఇస్తారంట. చూద్దాం. ఈడు అయిపోయింది ఈ వేస్ట్గాడు. ఈడు పొద్దున్న నుంచి నాకు షుగర్ పేషెంట్ దగ్గర తగిలిండి, ఏమవుతుందో ఏమో. ఇట్స్ ఓకే. ఇందాక చూపించిన బ్రిడ్జ్ అది ఏదైతే ఉందో అది మేము మచిలీపట్నం నుంచి యానం రావడానికి వచ్చిన రూట్. అది యాక్చువల్ నాకు ఇప్పుడు చూసినాక తెలిసింది. ఆ పైన ఏవైతే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో స్ట్రెయిట్గా అది మేము వచ్చిన రోడే. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. బాగుంది ఓవరాల్. కానీ యానంలో ఏం లేదు, అవుతుంది వేస్ట్ అనిపిస్తుంది వచ్చి. ఈడ సముద్రం ఉందనుకున్నాము, ఇక్కడ బీచ్ ఏదో ఉందనుకున్నాం యానంలో. యానం బీచ్ ఎంజాయ్ చేసి వచ్చినాము. మళ్ళీ ఇక్కడ బీచ్ ఉందనుకున్నాం కానీ ఏం లేదు. ఇక్కడ గోదావరి రివర్ ఉందంతే. ఇక్కడ నుంచి మనం కాకినాడ వెళ్ళి కాకినాడలో ఎంజాయ్ చేయాలంతే. ఇక్కడ నుంచి కాకినాడ ఒక 32 kilometers ఉంది. అది ప్రాబబ్లీ రేపు అవుతుంది. ఇంకా ఈరోజు ఏముంది, జస్ట్ రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ ఒక 6-7కి కాకినాడ బయలుదేరిపోవాలి అంతే. ఇంకా రేపు నేను కాకినాడ వెళ్ళాలన్నా, కాకినాడ నుంచి విజయవాడ టు ఇంటికి వెళ్ళాలన్నా విజయవాడ దగ్గర దర్శనం చేసుకోవాలి. ఆ బ్యారేజ్ చూడాలని మళ్ళీ ఒకసారి అనిపించింది. సో ఇవి చేయాలన్నా ఈ బండికి ఈ హెడ్లైట్ క్లీనింగ్ చేయాలి, ఇంకా చైన్ లూప్ చేయాలి. చైన్ మొత్తము ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 500 kilometers వచ్చేసింది. ఇప్పటికీ 500 దాటి వచ్చింది. ప్రతి 250కి అది చైన్ లూప్ చేయాలి. చైన్ లూప్ చేయించిన తర్వాతనే నేను స్టార్ట్ అవ్వాలి. సో అది ఏదర్ ఇక్కడ లేదంటే మార్నింగ్ కాకినాడలో చేపిస్తా అంతే. ఇది ఓవరాల్ బైక్ ఆఫ్టర్ అరౌండ్ 600 kilometers బండి పరిస్థితి ఇది. ఇందాక యానం బీచ్ నుంచి రిటర్న్ అవుతున్నాము. అది 2:30-2:40 అవుతుంది టైం అంతే, మధ్యాహ్నము. సేమ్ ఇదే క్లైమేట్ ఉండే. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది ఈవినింగ్ ఒక 5:30, 6:30 అట్లా ఆ టైం అనిపించింది. వచ్చారు టైం చూస్తేనేమో అరే ఇంకా టైం 4 అవుతుంది, 3:30 అవుతుంది అని మేము ఉన్నాము. కానీ ది బెస్ట్ ఎవరికైనా నేచర్ ఎంజాయ్ చేయాలి, చెట్లు, గ్రీనరీ, వాటర్ చూడాలి అనుకుంటే కనుక కేరళ కాకుండా, కేరళకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఆబ్వియస్లీ. హైదరాబాద్ నుంచి 14,000 to 20,000, 25,000, 30,000 కూడా అవుతుంది. దాని బదులు చీరాలకి వెళ్ళండి. చీరాలలో ఏదైనా క్యాబ్ లేకుంటే మీరు హైదరాబాద్ నుంచి కార్ తెచ్చుకోండి. ఆడ నుంచి చీరాల దగ్గరికి రండి. చీరాల నుంచి మచిలీపట్నం నుంచి యానం పుడిచేరి టు కాకినాడ టు వైజాగ్ ఈ రూట్ పెట్టుకోండి. మీరు ఒక గ్యాంగ్తో వస్తే 5 members పర్ హెడ్ 20,000 అవుతుంది. లేకపోతే నార్మల్గా ఇద్దరు రావాలంటే కనుక ఆబ్వియస్లీ 10,000 అయిపోతుంది. అది బేస్డ్ అపాన్ యువర్ బడ్జెట్, అంటే మీరు ఖర్చు పెట్టేదాన్ని బట్టి. యానంలో ఫేమస్ ఏంటంటే లిక్కర్ అంతే. కానీ దీనికంటే ఇంకా ఇక్కడ నేచర్ అయితే మీరు పల్లెటూరులో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే కనుక పల్లె కాలువలు చిన్నవి, ప్రతి ఇంటి ముంగట ఒక కాలనీ ఉందంటే ఆ కాలనీలో ఒక 2-3 చిన్న కాలువలు ఉంటాయి, వాటర్ వెళ్తుంటాయి. అది ఇంకా మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు,
చాలా బాగుంటుంది. నేను తీయలేకపోయినా, అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా, నా ఫోన్స్ అన్నీ డెడ్ అయిపోయినాయి మొత్తము. ఆ బైక్ కూడా దాని పవర్ సాకెట్ అయిపోయింది, పని చేయట్లేదు, అది తీయలేకపోయినా. నెక్స్ట్ టైం వస్తే మాత్రం విత్ గోప్రో అన్నీ తీస్తా, అన్నీ షూట్ చేస్తా.